నా పేరు భీమగాని బాలనర్సయ్య. మా నేటివ్ ప్లేస్ చల్లూరు, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా చల్లూరు గ్రామ పంచాయతీ. నేను 2000 సంవత్సరం నుంచి నాకు ఈ చల్లూరుతో అంటే నాకు 10th అయిపోయినాక 2000 సంవత్సరం నుంచి నాకు చల్లూరుతో కొంచెం యువకులతో సంబంధం ఉంది. 2004లో గ్రామ వార్డు మెంబర్గా గెలిచాను. అదే 2008లో కూడా వార్డు మెంబర్ గెలిచి ఉప సర్పంచ్ అయ్యాను. 2012లో కూడా మా తమ్ముడు గారైన వెంకటేష్ గారిని కూడా వార్డు మెంబర్ గెలిపించుకున్నాను. ఈ 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి అన్ని విధాలుగా నేను డెవలప్మెంట్ విషయంలో ముందుండి నా సాయశక్తుల కృషి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా ఫస్ట్ దసరా పండుగ శుభాకాంక్షలు సార్, మీకు, మీ కుటుంబానికి, మీ విలేజ్, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. సార్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేసింది సార్. 6 గ్యారెంటీలు ఈ విలేజ్లో చాలామందికి రుణమాఫీ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, గ్యాస్ కానీ సక్రమంగా కావట్లేదు అంటుంది సార్. ఎక్కడ జాప్యం జరుగుతుంది సార్? ఇక్కడ రుణమాఫీ అనేది మా చల్లూరు గ్రామంలో ఒక 42 మందికి తప్ప మిగతా వారికి అయింది. వారికి కూడా బ్యాంకులో ఆధార్ కార్డులో తప్పులు ఉండడం వల్ల ఒక 5-6గురికి, రేషన్ కార్డు లేకుండా 36 మందికి, 42 మందికి రుణమాఫీ జరగలేదు. అది కూడా ఈ దసరాలోపు 100% జరుగుతుంది. అదే కరెంటు విషయంలో కూడా కంపల్సరీ రేషన్ కార్డు ఉన్న వారికి 100% జరిగింది. రేషన్ కార్డు లేక ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు తప్ప మిగతా వారికి కరెంటు అనేది జరిగింది. మా విలేజ్లో 480 గ్యాసులు ఉంటే 386 గ్యాసులకు ఇది పథకం వచ్చింది. మిగతా వారు ఎందుకంటే ఆ చనిపోయిన వారు పేరు చేంజ్ చేసుకోకపోవడం, వాళ్ళకు ఆధార్ కార్డులో తప్పులు ఉండడం, బ్యాంక్ అకౌంట్ సరిగా లేకుండా గ్యాస్ అనేది ఒక 60 నుంచి 70 మందికి జరగట్లేదు. అది కూడా మేము గత వారం రోజుల నుంచి ఆ ప్రోగ్రాం తీసుకొని నేమ్ చేంజ్ చేయించడం జరుగుతున్నది. బ్యాంకులో కూడా వాళ్ళు కొందరికి అకౌంట్లు లేవు ఇప్పటివరకు. వాళ్ళు ఏంటంటే అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్ను రన్ చేయకుండా కూడా వారు అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఒక 500 అకౌంట్లో జమ చేసి మళ్ళీ అకౌంట్ను రీఓపెన్ చేసి ఇచ్చి ఆ లింకును చేసి ఈ 10-15 డేస్లో అందరికీ చల్లూరు గ్రామంలో ఉన్న ఈ దీపం ఈ గ్యాసు దాని గురించి అందరం మా ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కలిసి దానికి సపోర్ట్ చేస్తున్నాము. సార్, ఇక్కడ ఈ గ్రామంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాత్రమే అమలైనవి, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవి కూడా మాకు వర్తించలేవని అంటున్నారు సార్ ఇక్కడ స్థానిక ప్రజలు. ఎందుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారా? గత 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేది లాస్ట్ మూమెంట్లో కొన్ని పథకాలు అమలు చేసింది. మా గవర్నమెంట్ వచ్చి కనీసం ఇప్పటికి 8 నెలలు అవుతుంది. కాబట్టి ఆ ఉన్న బడ్జెట్ను ఆధారంగా చేసుకొని ఒక్కొక్క పథకం ఒక్కొక్క నెల తీసుకొని ఇప్పటి వరకు ఈ 4-5 పథకాలు ముందుకెళ్ళినాం. గత ఇంకా అలాంటివి ఏమన్నా ఉంటే మా ఆలేరు ఎమ్మెల్యే గారికి కానీ, మా నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకట గారి దృష్టికి వెళ్ళి మిగతా వాటిని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటు అమలు చేయడానికి సిద్ధంగా ఉందన్న. సార్, ఇక్కడ గతంలో చేసిన గొంగిడి సునీత మాజీ ఎమ్మెల్యే గారు, ఆమె పరిపాలన ఏ విధంగా ఉంది? 9 సంవత్సరాలు 9.5 ఏళ్ళు పరిపాలించారు. ఎలాంటి అభివృద్ధిని చేసింది కాన్స్టిట్యున్సీని? గొంగడి సునీత 9 సంవత్సరాలు చేసి ఆమె సలోభాగానికే చేసింది తప్ప ఆమె ఎమ్మెల్యే కాకముందుకు హైదరాబాద్లో కిరాయికి ఉన్న ఆమె ఇవాళ హైదరాబాద్లో బంగ్లా, అక్కడక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకొని ఆమె అభివృద్ధికే తోడ్పడింది తప్ప ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఆమె చేసింది శూన్యము. ఎక్కడ పోయినా రోడ్లు అయితే అధ్వాన స్థితిలో ఉన్నాయి. మన గవర్నమెంటు ఆ రోజు యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అని మన కేసీఆర్ చూసి ఓట్లు వేసారు తప్ప కొంగటి సునీతను చూసి ఓట్లు వేయలేదు. సునీత 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండే, ఒక ఎమ్మెల్యే లాగానే ఉండే తప్ప అతని భర్త మహేందర్ రెడ్డి గారు మన వారికి రియల్ ఎస్టేట్గా ఎవరైతే సహకారం చేసే వాళ్ళకే నిధులు ఇచ్చి వాళ్ళని కాపాడడానికే ఈ 9 ఏళ్ళ కాలం గడిచింది తప్ప ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎన్నడూ కూడా అందుబాటులో లేరు. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. వాళ్ళు ఉన్న అధ్వానమైన రోడ్లను ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక అవి చేయడానికి ఉన్న బడ్జెట్తో కొంచెం ముందుకెళ్తూ గత 4-5 నెలల నుంచి కూడా వచ్చిన బడ్జెట్ను రూపకల్పన చేసుకుంటూ పథకాలు చేసుకుంటూ మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మన రేవంత్ రెడ్డి గారు చాలా దృఢకల్పనతో ముందుకెళ్తున్నారు. సార్, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారు భూ కబ్జా కుంభకోణాలు చేస్తున్నాడని చెప్పేసి కొంతమంది స్థానిక ప్రజలు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అన్న? అది పడనోళ్ళు, ఐలయ్య అన్నటోడు పడనోళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు చేశారు తప్ప ఆయన ఇంతకుముందు చిన్నపాటి రియల్ ఎస్టేట్ చేసుకుంటా వచ్చిన రూపాయిలో 10 పైసలు దానం చేసుకుంటూ ప్రజలను
ఎప్పుడు చనిపోయిన వాళ్ళకి కానీ బియ్యం ఇవ్వడం కానీ, అదే కరోనా టైంలో కూడా అందరికి ముందుకెళ్ళి ఆయన ఆలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ప్రతి విలేజ్ వాటర్ ఫిల్టర్ పెట్టడానికి కానీ, మరి అదేవిధంగా మన వ్యాను అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక అలాంటి కాన్స్టిట్యున్సీలో కూడా 4-5 వ్యాన్లు పెట్టి డెవలప్ చేసింది తప్ప ఆయన ఇప్పటి వరకు ఎక్కడ కూడా అలాంటి కేసులు కానీ అలాంటి వ్యక్తి కాదన్న. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఒక పాల కేంద్ర చైర్మన్గా వండుకుంటూ వచ్చిన దాన్ని వ్యవసాయంతో వచ్చిన ఆ బియ్యాన్ని ప్రజలకు పంచుకుంటూ చిన్నపాటి రియల్ ఎస్టేట్ చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ ఇప్పటివరకు ఎక్కడ బీర్లాయలయ ఇట్లా భూదందాలు చేసిన పేరు ఎక్కడ లేదు. ఇది కావాలని గిట్టని వారు ఆయన మీద ఒక నింద వేసి ఒక బీసీ నాయకుడిని అనగదొక్కాలని చూస్తున్నారు. ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఆయన చేసిన సేవలను గుర్తించే ఇవాళ ప్రజలు అన్ని రకాలుగా ఓట్లు వేసి ఇప్పటి వరకు ఆలేరు కాన్స్టిట్యున్సీలో 50,000 మెజార్టీ వచ్చిన నాయకుడు లేరు. ఇవాళ ఒక బీసీ నాయకుడిని ఇంతమంది ప్రజలు ఓట్లేసి గెలిపించి ఒక ఇవాళ ఏంటంటే బీసీలలో కూడా మంచి ఎమ్మెల్యేలో మంచి పేరున్నాడు. ఒక మంత్రి అయితే మాకు ఎలాంటి ఇబ్బంది అవుతుందో ఎలాంటివి చేసిన వాళ్ళు ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు భయపడి ఐలయ్య గారిని ఇలా నిందలేసి తొక్కాలని చూస్తారు. కానీ అది ఎవరు చెప్పిన మాటలు కావన్నా ప్రజలలో అలాంటి అసలు లేనే లేదు. పడని వాళ్ళే బీర్లా ఐలయ్య గురించి మాట్లాడుతారు తప్ప బీర్లా ఐలయ్య ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఈ భూ కబ్జాలు చేయలేదన్న. సార్ ఇప్పుడు యాదగిరిగుట్ట మీ కాన్స్టిట్యున్సీలోనే ఉందా సార్? దాని డెవలప్మెంట్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్ అది? బీఆర్ఎస్ పార్టీ టెంపుల్ చూసారన్న, ఇప్పుడు ప్రజలు వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. పైన ఇంతకుముందు మన స్థానాలకు అది ఉండే అది తీసేసారు. ప్రజలు నిత్యం రోజు ఇబ్బందులు పడుతున్నారు. తెలవనాళ్ళు వచ్చి కింద వచ్చి బస్సుకు పైకి వెళ్ళినాక తలనీలాలది అన్నా కిందికి రావాల్సిందే, అన్న సందర్భం రావాల్సిన కీలైందో. ఇక్కడి వరకు వాళ్ళకు రూమ్లో కూడా ఎలాంటివి లేకుండే. ఆ యాదగిరిగుట్ట చుట్టూ ఒక రింగ్ రోడ్ వచ్చి చెట్లను అభివృద్ధి చేసిండు తప్ప టెంపుల్ను మాత్రం అధ్వాన స్థితికి తీసుకొచ్చిండు. ఇవాళ ఒక ప్రజలు యాదగిరిగుట్టకి వెళ్ళాలన్నా కనీసం రూ సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ ఎలాంటి దర్శనాలకు చాలా ఇబ్బందులు. గతంలో ఉన్న టెంపుల్ అన్ని రకాలుగా బాగుండేది. కేసీఆర్ ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమిని పెంచుకోవడానికి వారి కుటుంబం సలాభా కోసం యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అని తీసుకొచ్చిండు. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారంలో వచ్చిన ప్రజలకు డార్మెంటరీ హాల్ కానీ ఈ యాత్రికులకు స్నానాలు చేయడానికి పైన కానీ ఇప్పుడు మళ్ళీ గుండం రీఓపెన్ జరిగింది. ఇక్కడ నిత్యం ఒక 300 కుటుంబాలు ఆటో జీవనోపాధి చేసే కుటుంబాలను అధ్వాన స్థితిలో రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో బీర్లయ్య గారు ముందుకొచ్చి వాళ్ళకు అప్పుడు ఎలక్షన్లు కాకముందు ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రజలను ఆదుకుంటూ గవర్నమెంట్ ఫాంగానే ఈ మధ్యతరగతి కుటుంబాలను గుర్తించి ఆటో కార్మికులకు పైకి పంపించడం కానీ, అదేవిధంగా వచ్చిన యాత్రికులకు పైన ఉండడానికి ఒక డార్మెంటరీ హౌజు, గుండాలకు మళ్ళా వచ్చిన భక్తులకు స్థానానికి కూడా రీఓపెన్ చేసి అక్కడ ఉన్న యాదగిరి టెంపుల్ను మళ్ళా పాత యాదగిరి టెంపుల్కు లాగా తీసుకురావాలని బీర్లయ్య కుర్చీ చేస్తున్నా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల్లో ఒకటైన ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు ఉద్యోగస్తులకు మాత్రమే, పేదలకు ఉపయోగపడతలేదంటున్నారు సార్ ఇక్కడున్న ప్రజలు. దీన్ని మీరేమంటారు? అలాంటిది ఏం లేదన్న. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఖచ్చితంగా రోజు ఏదో పని మీద వెళ్తారు, బస్సు సౌకర్యం వినియోగించుకుంటారు. కొందరు కాంగ్రెస్కు గిట్టని వాళ్ళు ఈ నిందలేస్తారు తప్ప మధ్యతరగతి కుటుంబాలు చేదోడు అంటే కొన్ని పనుల గురించి కంపల్సరీ వెళ్తారు. ఉద్యోగస్తులకు అవసరం వచ్చిందనేది ఉద్యోగస్తులు టీచర్లు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు బస్సు ఎక్కి సౌకర్యం రాకుండా వాళ్ళు యథావిధిగా అప్పలాగానే ఆటోలు కాళ్ళు కట్టుకునే వస్తారు తప్ప ఇది మధ్యతరగతి కుటుంబానికి ఖచ్చితంగా అవసరం వస్తుంది. అంటే చిన్న మనవి ఏంటంటే ఈ ఉద్యోగస్తులు అనే వాళ్ళు టైంకి అందాలనేది బస్సు ప్రయాణం అయితే తక్కువనే చేస్తారన్న, మధ్యతరగతి కుటుంబమే ఎక్కువ వినియోగించుకుంటారు. సార్ ఇక్కడున్న స్థానిక ప్రజలు మహిళలకు 2500 కానీ మిగతా బ్యాలెన్స్ ఉన్న పథకాలు ఏవైతున్నాయి అవి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? ఇందిరమ్మ ఇండ్లు కూడా దసరాకు చేస్తామని అన్నారు సార్. అవి ఎంతవరకు ఎంత మేరకు అభివృద్ధి చెందుతాయి, ఎంత మేరకు ప్రజలకు చెందుతాయి సార్ అవి? ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది దసరాకు ఓపెన్ చేస్తారు. కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్ల లెక్క, అంటే ఒక్కొక్క విలేజ్కి జనాభాను బట్టి 30 నుంచి 35 వరకు రావచ్చు. అది ఖచ్చితంగా గ్రామసభ పెట్టి అర్హులైన వారికే, పార్టీలకు అతీతంగా ఎవరికైతే లబ్ధి పొందుతారో వాళ్ళకి ఎలాంటి ఖచ్చితంగా వారికే చెందుతాయి తప్ప ఏదో రాజకీయంగా ఉండి పలుకుబడి ఉండి వాళ్ళకు చెందాయి. ఖచ్చితంగా గ్రామసభ పెట్టి అన్ని గ్రామ సభలు పెట్టి అన్ని విలేజ్లలో ఖచ్చితంగా ఎవరికైతే అర్హురో వాళ్ళకే కేటాయిస్తాం. ఈ 2500 అనేది మహిళలకు కనీసం ఇంకొక 1 year వరకు పడుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న బడ్జెట్ను ఒక్కొక్కటి చేసుకుంటారు కావచ్చు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ తర్వాత వచ్చేది రుణమాఫీ జరిగింది, రైతు బంధు ఒకటి ఉంది. అదేవిధంగా 2500 కూడా దసరా తర్వాత దీపావళి వరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేస్తే మా కార్యకర్తలకు కానీ రాబోయే స్థానిక
ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా అది మాకు ప్లస్ పాయింట్ అయ్యి అందరం 100% గెలిచే అవకాశాలు ఉంటాయి కదా. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ 1 year లోపు ఉద్యోగాలు కానీ మనం ప్రవేశపెట్టిన పథకాలను అన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం మనం. సార్ ఇక్కడున్న కొంతమంది బీసీ కార్యకర్తలు బీర్లా ఎలయకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు సార్. నిజంగా ఎంతవరకు వాస్తవం? ఒకవేళ ఎందుకు ఇవ్వాలి బీర్లా ఎలయకు మంత్రి పదవి? బీర్లా ఎలయకు బీసీ నాయకులు అనేలు వ్యతిరేకం ఎవరు లేరన్న. 100% బీర్లా ఎలయకు మంత్రి పదవి ఇవ్వాలని మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో మళ్ళీ అందరూ బీసీ నాయకులు కోరుకుంటున్నారు. బీర్లా ఎలయకు ఎందుకు ఇవ్వాలంటే ఆయన పదవి లేనప్పుడే ప్రజల గురించి కష్టపడ్డ వ్యక్తి, ఆయనకు సేవా గుణం, మంచి గుణం, ఆపద అంటే నేనున్నా అనే మనసత్వం ఉన్నది కాబట్టి ఐలేయకు మంత్రి పదవి ఇస్తే మా ఆలేరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా బీసీ నాయకుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఒక చైతన్యం వస్తుంది. బీసీలలో ఒక యుద్ధం జరిగి మా బీసీలకు ఉన్న హక్కులను పోరాడడానికి మాకు ఒక ధైర్యం ఉంటుంది కాబట్టి అందరినీ ఇప్పటి వరకు కూడా ఐలయ్య అనే పిలుస్తాం తప్ప అన్నానే పిలుస్తాం తప్ప ఒక ఎమ్మెల్యే సార్ అనే తత్వం ఆయన దగ్గర కూడా లేదు. ఆయన ఇంటికి వెళ్తే కనీసం ఎక్కడ భోజనం చేసే దగ్గర కూడా రాతమ్మి కుషిన పెట్టుకొని తినబెట్టాడు తప్ప ఆయనకు ఇలాంటి వ్యక్తిత్వాలు గల అలాంటి వ్యక్తికి ఒక మంత్రి పదవి ఇస్తే మేము అందరికీ మాకు ఒక చేదోడు వాదోడు ఉంటాడు, మాకు ధైర్యం అనేది పెరుగుతుంది. ప్రజల్లో కూడా మేము కొట్లాడడానికి మాకు అన్నున్నాడు, మాకు ధైర్యం ఉన్నది, మేము ముందుకెళ్ళడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి బీసీలలో బీర్లా ఎలయ్య గారికి మంత్రి పదవి ఇస్తే ఆయన మంచిదని కోరుకుంటున్నాను. సారీ సార్, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. బీసీ నాయకునికి మంత్రి పదవి ఇవ్వకుండా ఓసీలు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఇక్కడున్న బీసీ నాయకులు అంటున్నారు సార్. దీనిపైన మీరేమంటారు? అంటే బీర్లా ఎలయ్య గిట్టని వారు ఓసీ నాయకులు ఇప్పటివరకు అయితే లేరు. ఓసీ సహకారంతో కూడా బీర్లా ఎలయ్య గెలిచిండు. అంటే బీసీలతో పాటు ఓసీలు కూడా ఆయనకు సహకారం చేసిరు. అలాంటి గిట్టని వారు అయితే ఇప్పటివరకు అయితే లేరన్నా నేనైతే కోరుకున్నాను. ఒకరిద్దరు ఏమన్నా ఉంటే వారికి తగిన బుద్ధి స్థానిక ఎలక్షన్లో మేము చెప్తామని చెప్తాను అన్న. సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఆల్రెడీ సర్పంచ్ పదవి ముగిసి కూడా 8 నెలలుగా వస్తుంది. స్పెషల్ ఆఫీసర్లో పెట్టారు. ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు సార్. కుంటుపడుతున్నాయి గ్రామ పంచాయతీలు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ లేకుంటే అధికారుల పాలన జరుగుతుంది కాబట్టి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కానీ స్టేట్ ఫండ్ కానీ నిలిచిపోవడం వల్ల వచ్చిన ఇంటి పన్నుతోని ఉన్న అధికారి కూడా ఆ గ్రామంలో ఉన్న సిబ్బందికి జీతాలకే అరకొర జీతాలకే సరిపోతుంది తప్ప ఈ గ్రామానికి అభివృద్ధి లేదు. కాబట్టి ఈ ఉన్న గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో బీసీ గణన పూర్తి చేసి ఎంబడే సర్పంచ్ ఎలక్షన్లో పూర్తి చేస్తే సెంట్రల్ ఫండ్తోని స్టేట్ ఫండ్తోని ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా చాలా దుర్వినియోగం చేసింది. అప్పుడు డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినందుకు మన రేవంత్ రెడ్డి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఈ బీసీ గణన వేసి సర్పంచ్ ఎలక్షన్లు జరిపితే అన్ని రకాల ఫండ్తోని గ్రామాల అభివృద్ధి చెందని కోరుకుంటున్నాం మనం. సార్ ఎస్సీ వర్గీకరణ సాధించడంలో ఎవరు మందకృష్ణ మాదిగ విజయం సాధించింది అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి, కేసీఆర్ సార్? ఈ ఎస్సీ గరికనం అనేది అది ఎవరికి నేనైతే చెందదనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్సీలు అందరూ ఐక్యంగా ఉండి పోరాడిర్రు కాబట్టి ఈ 40-50 సంవత్సరాల నుంచి ఎస్సీ గరికనం మీద ఎస్సీలందరూ ఆ జాతి బిడ్డలందరూ కొట్లాడిరు కాబట్టి వారు చేసిన ఫలితమే ఈరోజు దక్కిందని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్ త్వరలో. మొత్తం ఒక ఓటు కావాలంటే మద్యం అని, ఈ రెండు లేకుండా ఓట్లు జరగవు. మీరు ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు మద్యానికి మనకి బానిసలు కాకుండా? మేము గతంలో కూడా మా విలేజ్లో డబ్బుకు మద్యానికి మేము వ్యతిరేకంగా ఉండే ఇప్పటివరకు పోరాడుతున్నాం. రాబోయే ఎలక్షన్లలో కూడా మద్యం అనేది నిషేధం 100% జరుగుతుంది. మేము మద్యానికి డబ్బులకు ఓటేయమని కోరుకుంటున్నాం కాదన్న. ఊరు డెవలప్మెంట్కు మన ఊరు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, ఈ మద్యంకు డబ్బులకు బానిస అయితే మనకు డెవలప్మెంట్ కుంటుపడుతుంది. కాబట్టి మేము మద్యాన్ని డబ్బును పక్కకు పెట్టి మాకు గ్రామానికి ఉపయోగపడే వ్యక్తికి వారి గుణం చూసి ఓట్లేసి మంచి వ్యక్తిని ఒక సర్పంచ్కి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం అన్నాం. సార్ చివరిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించబోతుంది? గత ప్రభుత్వంలో ఎలాంటి రక్షణ కలిగించారు అన్న? అంటే మహిళలు అనేది మనకు ఒక దేవత లాంటి వారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధి ఉన్నది. ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మహిళల పట్ల గౌరవంగా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో మహిళలు ఒక మినిస్టర్ ఇవ్వలేదు. మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు కూడా మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళల
అభ్యున్నతికై పోరాడుతుంది. వారికి ఖచ్చితంగా అన్ని రకాలుగా గవర్నమెంట్ సహకారం ఉంటుందన్న. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.